నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 1:21. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. క్రైస్తవులు సత్యమను వాక్యం మూలంగా నూతన జన్మ పొంది క్రీస్తుతో నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు. క్రీస్తులోని నూతన జన్మ పరిశుద్ధాత్మను అడ్డుకునే సమస్త కల్మషాన్ని వదిలించుకోవాలని, మన హృదయాల్లోకి దేవుని వాక్యాన్ని సదా స్వీకరిస్తూ ఉండాలని కోరుతూ ఉంది. విశ్వాసులంతా నీతికి పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితాలు శుభ్రంగా దేవుని వాక్యంతోనూ క్రీస్తు పరిశుద్ధతతోనూ నిండి ఉండాలి. మన హృదయాల్లో నాటుకున్న దేవుని వాక్కు పంటకు రావాలి అంటే అణుకువతో నమ్మకంతో దానిని అంగీకరించాలి. వాక్యానికి లోబడి దానిని మనలో పనిచేయనీయాలి. హృదయంలో ఉన్న దేవుని వాక్కుకు మనలను మార్చి మన ఆత్మలను రక్షించేటటువంటి గొప్ప శక్తి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశం మీ ముందు ఉంది, వెళ్ళి స్వాధీనం చేసుకోండి అని శుభవార్త ప్రకటించబడింది. అదేవిధంగా నూతన నిబంధనలో దేవుడు క్రీస్తులో విశ్వాసం ఉంచి రక్షించబడిన వారికి విశ్రాంతిని, పాప విముక్తిని, రక్షణను ఇస్తానని ప్రకటిస్తున్నటువంటి శుభవార్త ఇది. వీటన్నిటినీ సొంతం చేసుకున్నట్టుకు సత్యమై ఉన్న దేవుని వాక్యమును దేవుని ఎడల సంపూర్ణ నమ్మకంతో స్వీకరించాలి. ఇశ్రాయేలు ప్రజలు వారికున్న అపనమ్మకం, అవిధేయత వలన వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదు. నూతన నిబంధన విశ్వాసులు శుభవార్తను వినడం మాత్రమే సరిపోదు, వినడంలో విశ్వాసాన్ని జోడించాలి. ఆ విశ్వాసం మనలో విధేయతను పుట్టించాలి. విశ్వాసులంగా శక్తిగల వాక్యమును మన ఆత్మలను రక్షించుకున్నటకు క్రమం తప్పక ధ్యానించాలి. పూర్ణ మనసుతో నమ్మాలి. వాక్యమునకు విధేయత చూపాలి. ఆ ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే ఆ వాక్యములో ఉన్న శక్తిని, జ్ఞానాన్ని పొందుకోగలం. ఆమేన్.